అనియాసేయో వెల్కమ్ టు డ్రామాల్యాండ్. ఎపిసోడ్ లాస్ట్‌లో హీరోయిన్ హీరోకి 406 నెంబర్ నుండి కాల్ చేసి విలన్‌లా మాట్లాడుతుంది. తనకి జరిగిన కిడ్నాప్ గురించి చెప్తుంది. హీరో కోపంతో నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, ఎలాగన్నా పట్టుకుంటాను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రివ్యూ వచ్చేసి హీరో హీరోయిన్ దగ్గరికి కంగారుగా వెళ్ళి అతనెవరు, నీకు దెబ్బలేమన్నా తగిలాయా అని వెతుకుతూ ఉంటాడు. హీరోని అంత దగ్గరగా చూసి హీరోయిన్ కంగారు పడుతుంది. హీరో కిడ్నాప్ విషయంలో చాలా భయపడుతున్నాడని తెలిసి హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. తర్వాత హీరోయిన్ తన పిక్స్ తీసి కావాలనే 406 నెంబర్ నుండి హీరోకి పిక్స్ సెండ్ చేస్తది. తర్వాత ఫోన్ చేసి నువ్వెప్పుడు హీరోయిన్ ని ఇలా చూడలేదు కదా అని అడుగుతుంది. హీరో చాలా కోప్పడతాడు. హీరోయిన్ నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను అని మళ్ళీ తనే అనుకుంటుంది. హీరో వస్తాడని ఎక్స్పెక్ట్ చేయదు. కానీ హీరో చాలా కోపంతో తన దగ్గరకు వస్తాడు. తను పడుకున్నట్టు నటిస్తది. కానీ హీరో మాత్రం బలవంతంగా బ్లాంకెట్ లాగుతాడు. తన ఫ్రెండ్ కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసున్న ఫొటోస్ ఎవరో తీసి హీరోకి సెండ్ చేస్తారు. హీరోయిన్ ఫ్రెండ్ అతన్ని మనం నమ్మొచ్చా అని అడుగుతాడు. హీరోయిన్ మీద అతనికి ఫీలింగ్స్ ఉంటాయి. హీరోయిన్ తనతో క్లోజ్గా ఉండడం చూసి హీరో జెలసీ ఫీల్ అవుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ప్రివ్యూ అయిపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైతే చూడలేదో వెంటనే చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రివ్యూతో కలుద్దాం. సారంగే.